హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను 5.1 7.1 డాల్బీ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అనేది నేను తయారు చేస్తుంటాను, హ్యాండ్మేడ్ చేస్తుంటాను అనమాట. చెన్నై నుండి బాలరాజు గారు నాకు 5.1 ఫుల్ సెట్ ఒకటి ఆర్డర్ పెట్టారు. నేనుండేది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం కంచిల దగ్గర అనమాట. నా వీడియోస్ యూట్యూబ్ లో ఉండడం వల్ల అతను బాగా సెట్ చేసి నాకు వాట్సాప్ చేశారనమాట. అయితే నేను అతని దగ్గర ఆర్డర్ తీసుకొని అతనికైతే సెట్ అయితే తయారు చేసి ఇచ్చాను. అది తయారైన తర్వాత అతను మన షాప్ దగ్గరకు వచ్చి సౌండ్ అనేది విన్నారనమాట. సౌండ్ చెక్ చేసుకున్నారు. మొత్తం ఎన్ని రకాల కంటెంట్స్ ఉన్నాయో కంటెంట్ మొత్తం నేనైతే ప్లే చేశాను. తర్వాత అతనికి బ్లూటూత్ కనెక్ట్ చేసి అతనికి నచ్చిన సాంగ్స్ కంటెంట్ అనేది అతను ప్లే చేసుకుని బాగా సౌండ్ అనేది టెస్ట్ చేసుకున్నారు. హమ్మింగ్లు కానీ, నాయిస్ కానీ, సౌండ్ క్లారిటీ కానీ, బేస్ కానీ టోటల్గా చెక్ చేసుకున్నారనమాట. అయితే చెక్ చేసుకున్న తర్వాత నీట్గా మనకి రివ్యూ అయితే ఇచ్చారు. ఆ రివ్యూ మనము చూద్దాం. ఈ హ్యాండ్మేడ్ సౌండ్ సిస్టమ్ మీద ప్రత్యేకంగా బాగా తెలుసుకొని అయితే ఉన్నారనమాట. అతనుకున్న ఈ ఆడియో సెక్షన్లో ఉన్న అపారమైన మేధస్సుకి నేను చాలా గర్వపడుతున్నాను. అటువంటి వ్యక్తికి నేను తయారు చేసి ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలరాజు. నేను కార్పొరేట్ ఎంప్లాయీ, చెన్నైలో వర్క్ చేస్తాను, షోలింగనల్లూరులో. సో ఒకటి మంచి టీవీ తీసుకున్నాను, ఒక 65 ఇంచెస్ తోటి. సో దానికి తగ్గట్టు మంచి సౌండ్ సిస్టమ్ కూడా ఉండాలి అని చెప్పేసి నేను మార్కెట్లో తిరిగినప్పుడు డెనాన్ కానీ, యమహా కానీ, సోనీ, జేబిఎల్ ఇలాంటి ఒరిజినల్ సౌండ్ సిస్టమ్స్ తోటి 5.1 అట్లా తీసుకోవాలి, 5.1 ఛానల్ తీసుకోవాలని నేను మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక మినిమం బేసిక్ ఒక 200 వాట్స్తో ఒక తీసుకోవాలని అనుకుంటే నాకు 1.5 lakh నుంచి 2 lakhs వరకు నాకు కొటేషన్ ఇచ్చారనమాట. సో అంత ఖర్చు మనం ఓన్లీ సౌండ్ సిస్టమ్కి పెట్టలేం. సో నేను ఏం చేశానంటే ఇదే కాన్ఫిగరేషన్ తోటి హ్యాండ్మేడ్ సిస్టమ్, అసెంబుల్డ్ సిస్టమ్కి హ్యాండ్మేడ్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేసి నేను మార్కెట్లో తిరిగాను అనమాట. సో మీకు తెలిసిన విషయం ఏంటంటే చెన్నై అంటేనే కంప్లీట్ ఎలక్ట్రానిక్ మార్కెట్. రిచ్ స్ట్రీట్లోకి వెళ్ళి ఒక 10 షాప్స్లో నేను కాన్ఫిగరేషన్ తీసుకున్నాను. కాన్ఫిగరేషన్ తీసుకొని పర్టికులర్గా ఇంత వాట్స్కి ఎంత అయితే ఇట్లా వస్తుందో ఒక పర్టికులర్గా కొన్ని నేను నోట్ చేసుకున్నాను అనమాట. ఏంటి, ఈ ట్రాన్స్ఫార్మర్ ఇంత ఉండాలి, ఇన్ని ఇంచెస్ సబ్ ఊఫర్ ఉండాలి, ఇంత వాట్స్, ఓకేనా, ఈ 5 ఛానల్కి ఇంత వాట్స్ ఉండాలి అనేసి కొన్ని నేను ఒక్కొక్క పార్ట్కి ఎంత ఉండాలో నేను స్పెసిఫికేషన్స్ రాసుకున్నాను. అలా రాసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇవే కావాలన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. రిచ్ స్ట్రీట్లో వాళ్ళు ఏమన్నారంటే, నాకు మా కంపెనీలో మేము ఇచ్చేస్తాం. సపోజ్ ఒక కంపెనీ XYZ కంపెనీకి వెళ్తే మా పార్ట్లో వేస్తాం, మీకేమన్నా ఇది నచ్చితే తీసుకోండి, 1 year మీకు సర్వీస్ వారంటీ ఇస్తాం, అంతేగాని మీరు అనుకున్న అన్ని ఇట్లా రావాలంటే కుదరదు అని చెప్పారనమాట. ఓకేనా. సో అలాంటప్పుడు నేను ఇట్లా అయితే కుదరదు అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట. అసలు టెక్నీషియన్ మనకు అనుగుణంగా ఐటమైజ్డ్, ఓకేనా, పర్టికులర్గా ఇంత ఈ స్పెషల్ ప్రొడక్ట్స్ తోటి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని యూట్యూబ్లో వీడియోస్ అన్ని టెక్నీషియన్స్, సౌండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అన్ని తిరుగుతున్నప్పుడు నాకు టెక్నికల్ కుమార్ గారి యూట్యూబ్ ఛానల్ నాకు దొరికింది. ఆ సారి వీడియోస్ మొత్తం నేను ఒక 7-8 years నుంచి ఇదేంటి యాంప్లిఫైయర్స్ ఎలా తయారు చేయడం, ఎలా బేసిక్స్ అని కంప్లీట్గా ఒక 7 years నుండి ఉన్న యూట్యూబ్ ఛానల్ ట్రైనింగ్ వీడియోస్, ఆ సార్ ఎలా చేస్తారు, ఆయనకున్న నాలెడ్జ్ మొత్తం యూట్యూబ్లో అన్ని చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, కరెక్ట్ ఈ సార్ దగ్గరికి వెళ్ళాలని. ఒక 6 months నేను కంప్లీట్గా వీడియోస్ చూసి ఇలాంటి ప్రొడక్ట్స్ నాకు కావాలని నేను పర్టికులర్గా అనుకొని సార్ దగ్గరికి కాల్ చేశాను. సార్ నాకు పర్టికులర్గా ఇంత వాట్స్ తోటి నాకు కావాలన్నప్పుడు సార్ యాక్సెప్ట్ చేశారు. మీకు ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తాను సార్ అని యాక్సెప్ట్ చేశారు. సో నార్మల్గా నేను కొన్ని ఏమేమి చేశానని, ఏమేమి అనుకున్నానని చెప్తాను. నార్మల్గా నేను మార్కెట్లో రాసుకున్నాను FT003 డిస్ప్లే, రిమోట్ కిట్, ఈ డిస్ప్లే తోటి ఏమన్నాను. బట్ దీనికంటే ఎక్కువగా మంచి కరెంట్ మార్కెట్లో ఉన్నది సార్ నాకు
ఏంటి ఇది ఇమ్రానిక్స్ డిఎస్పి కిట్ వేశారు. మీరు దీని గురించి చూడొచ్చు, మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇవి ఇమ్రానిక్స్ డిఎస్పి కిట్ గురించి. ఇవన్నీ డిటిఎస్ హెచ్డి, డాల్బీ డిజిటల్, డాల్బీ ప్రోలాజిక్, స్టీరియో, మ్యూజిక్ మోడ్, మూవీ మోడ్ అన్ని ఇది దీంట్లో చాలా బాగుంటుంది అనమాట. అంటే నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేటటువంటి డిఎస్పి కిట్ వేశారు. ఇంకా అలాగే వచ్చేస్తే ఇది సబూఫర్కి పవర్కి వచ్చేస్తే నేను మినిమం ఒక 45045 చాలా హెవీ వెయిట్ ఉందండి. 45045 ఇది ఒక 12 ఆంపియర్, ఛానల్స్ కి 28028 10 ఆంపియర్. ఓకే, ఇంత హెవీ నాకు ఇంత క్వాలిటీ తోటి ప్యూర్ కంప్లీట్ కాపర్ వచ్చేటట్టు నేను అడిగాను. మీరు చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ హెవీగా. ఓకేనా, ఈ ట్రాన్స్ఫార్మర్ ఇదంతా నార్మల్గా అయితే ఇట్లా వచ్చేస్తుంది. సార్ దీన్ని ఏం చేశారంటే రస్ట్ పట్టి ఇది అంత తర్వాత జంగు వస్తుంది కదా, ఇలా రాకుండా సార్ దీన్ని ఏం చేశారంటే ఇలా జంగు రాకుండా ఆయిల్ పెయింట్ వేశారు, దీనికి స్ప్రే కొట్టారు. అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చేటట్టు చాలా పర్ఫెక్ట్గా ఇది వచ్చింది. అలాగే ఇదేంటి నాకు సబూఫర్కి 1500 వాట్స్ ఇది జేబిఎల్, మీరు ఇక్కడ చూడొచ్చు జేబిఎల్ ఒరిజినల్ జేబిఎల్ 1500 వాట్స్. దీనికి సరిపోయేటట్టుగా ఇది మహారాజా, ఇది బ్రాండెడ్, మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయొచ్చు. మహారాజా ఇక్కడ అన్నది 1500 వాట్స్. ఓకేనా, థండర్ మోనో 8 ఫెట్ ఇచ్చాడు అనమాట, 1500 వాట్స్ ఒరిజినల్. ఓకేనా, ఇది నాకు వేశారు. అలాగే దీనికి తగ్గట్టు ఒక్కొక్కటి స్పీకర్ ప్రొటెక్షన్ 10 ఆంపియర్ అండ్ బేస్ కి 20 ఆంపియర్ డిలే బోర్డు. ఓకేనా, దీనికి ఇంత ఈ మహారాజా బోర్డుకి పవర్ సెక్షన్ 10,000 మైక్రోఫారడ్ 83 వోల్ట్స్. ఇది సబూఫర్ కి అలాగే సేమ్ 10,000 మైక్రోఫారడ్ 63 వోల్ట్స్. ఓకేనా, మీరు చూడొచ్చు. ఇది ఇట్లా స్పెషలైజ్డ్ గా నేను ఎలాగ అనుకున్నానో అలాగే చేసి పర్ఫెక్ట్ గా నాకు సిస్టమ్ ఇచ్చారు. ఓకేనా, మీరు చూడొచ్చు. సో ఇలాంటి స్పెషలైజ్డ్ కంప్లీట్ గా దీంట్లో ఉన్నాయన్నమాట. ఇది మహారాజా ఇదేంటి 8 ఫెట్ బోర్డు. ఓకేనా, ఇది ట్రాన్స్ఫార్మరు, ఈ పవర్ సెక్షన్, ఇవన్నీ దీన్ని ఎలా అనుకున్నానో అలాగే ఇచ్చారనమాట. సో ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే సార్, మరి చెన్నై నుండి వచ్చారన్నారు కదా, అడ్రస్ ఎక్కడ ఏంటి, మీ ఎక్కడ ఉంటుంది ఏరియా అనేది కొద్దిగా చెప్పండి. అసలు చెన్నై అంటే తమిళ్ మీకు బాగా వచ్చి ఉండాలి, ఏంటి పరిస్థితి? నేను దాదాపు 10 years నుండి నేను చెన్నైలో ఉంటున్నాను. ప్రస్తుతం నేను చొలిగనల్లూరులో ఉంటాను. ఓకేనా, வணக்கம். உங்களுக்கு ஏதாவது இந்த மாதிரி சிஸ்டம் வேணும்னா யூடியூப்ல பாருங்க, எல்லாமே இருக்கும். யூடியூப்ல ஒரு 7-8 வருஷத்துல இருக்கிற வீடியோஸ் எல்லாமே பாருங்க. ஓகேவா, உங்களுக்கு ஏதாவது பிரச்சனை இருக்குன்னா நான் என்னோட நம்பர் நான் தருவேன், சாருக்கு கேளுங்க. ஓகேவா, உங்களுக்கு புரியலன்னா எனக்கு கால் பண்ணுங்க, சென்னையில மீட் பண்ணுங்க, சொல்லிங்கநல்லூர நான் ஸ்டே பண்றேன், எனக்கு கால் பண்ணுங்க. ஒர்க் சாரோட ஒர்க் எப்படி இருக்கும், ஓகே, ப்ரொடக்ட்ஸ் எப்படி இருக்கும், எவ்வளவு குவாலிட்டியான சர்வீஸ் உங்களுக்கு கிடைக்கும். ஓகே, ஹீட் இல்லாம. ஓகேவா, இது எல்லாமே ஃபேனு எக்ஸாஸ்ட் ப்ராடக்ட் கம்ப்ளீட்டா வித் பனானா சாக்கெட்ஸோட எவ்ரிதிங் நாய்ஸ் நான் எல்லாமே நான் செக் பண்ணிட்டேன். எல்லாமே ப்ளே பண்ணும்போது செக் பண்ணும்போது ஆன் ஆஃப் நடுவில் ஆஃப் பண்ணிட்டு ஆன் பண்ணிட்டு எல்லாமே கொஞ்சம் கூட நாய்ஸ் இல்லை. நான் காது பக்கத்தில் வச்சுட்டு கொஞ்சம் மூட்டில் பண்ணிட்டு இப்படி கேட்டு இந்த ஒரு சேனல் எடுத்துட்டு இந்த மாதிரி கேட்டா கூட, இவ்வளோ கிட்ட கேட்டா கூட கொஞ்சம் கூட நாய்ஸ் இல்லை. நோ நாய்ஸ் அட் ஆல். ஓகேவா, நோ ஹம்மிங், நோ நத்திங். ஓன்லி இதுல இருக்கிற ஃபேன் சவுண்ட் மட்டும் கொஞ்சம் லைட்டா தெரிஞ்சிச்சு. அது கூட கண்ட்ரோலிங் பக் போர்டு இருக்கு. நீட்டா எவ்வளோ ஒர்க், சூப்பர் எக்ஸலென்ட் ப்ராடక్ట్. ఓకేవా, అది. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఎలా వచ్చారు అక్కడ నుంచి? కాంటాక్ట్ అయిన తర్వాత ట్రైన్ లో ఎక్కడ దగ్గర ఏంటి పరిస్థితి, ఎలా కలిసారు? నేను అన్ని సార్కు కాంటాక్ట్ అయిన తర్వాత నాకు ఇట్లా ప్రోడక్ట్ కావాలి సార్ అన్నప్పుడు నేను కొంచెం అడ్వాన్స్ అమౌంట్ వేసిన తర్వాత ఒక 1 month సార్ టైం తీసుకొని నాకు ఇట్లా చేసి ఫొటోస్ కూడా పెట్టారు. నేనేమనుకున్నానో
అవే ప్రొడక్ట్స్ తోటి నాకు కరెక్ట్ ఇంకా బ్యాక్ సైడ్ లో ఉంది బనానా సాకెట్స్ కూడా వేశారు. నార్మల్ గా అయితే నేను ఇలాంటి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇలాంటి ఫ్లక్కర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటి ఆర్డర్ పెడితే సార్ నేను చెన్నై నుంచి వస్తున్నానని చెప్పేసి నాకు ఇంకా బనానా సాకెట్స్ కూడా దానికంటే ఎక్కువగా నాకు చేసి ఇచ్చారు. చెన్నై టు ఇక్కడ ఏంటి సోంపేట 1020 కిలోమీటర్స్. యూ కెన్ గూగుల్ ఇట్. ఓకే, 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాము ఇంత దూరం. సౌండ్ టెస్ట్ చేయాలి, ఒరిజినల్ గా మాకు సాటిస్ఫై వస్తేనే. సార్ ఏమన్నారంటే మీరు రండి, చూడండి, సాటిస్ఫాక్షన్ వస్తేనే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి, మీ అడ్వాన్స్ అమౌంట్ మీకు ఇచ్చేస్తానని చెప్పారనమాట. సో అంత దూరం తీసుకొని యాక్చువల్లీ బెంగాల్ తుఫాను, ఓకేనా, నేను వచ్చే బెంగాల్ తుఫాన్ లోనే స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కూడా బయట హెవీగా రైనింగ్, ఓకేనా. సిస్టమ్ రెడీ అయిందనంటే అదే తుఫాన్ లో వచ్చాము. సౌండ్ అన్ని రకాలుగా టెస్ట్ చేశాను. నేను 60% చెప్తే సారు దాన్ని 100%, 110 కూడా చెప్పేయచ్చు. అంత క్వాలిటీ ప్రోడక్ట్ నాకు ఇచ్చారు. ఇవి ఏంటి క్రాస్ బోర్డ్స్ కూడా మొత్తం సెట్ తీసుకున్నాను నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ టెక్నికల్ కుమార్ గారు. అతను ఇంట్లో దిగాక ఇన్స్టాలేషన్ అనేది నేను ఫోన్ ద్వారాగా వాట్సాప్ ద్వారాగా ఎలాగ ఇన్స్టాలేషన్ చేయాలనేది నేను టోటల్గా వీడియో కాల్ ద్వారాగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను నీట్గా సెట్ చేసుకున్నారు. ఒకసారి అది ఎలాగ మీరు సౌండ్ ఉంది అక్కడ ఎలా చేసుకున్నారు వాళ్ళ మాటల్లో, అతని మాటల్లో ఇప్పుడు మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను టెక్నికల్ కుమార్ గారి దగ్గర హౌస్ థియేటర్ సిస్టమ్ తీసుకున్న తర్వాత మా ఇంట్లో ఫిట్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, యాంప్లిఫైర్ ఇక్కడ పెట్టాను, సెంటర్ లెఫ్ట్ రైట్ ఛానల్స్ అండ్ సబ్వూఫర్ ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే రేర్ స్పీకర్స్ ఇక్కడ రేర్ రైట్ రేర్ లెఫ్ట్ స్పీకర్స్ పెట్టాను. ఓకే, సో అదేవిధంగా ఈ ప్లే చేస్తున్నప్పుడు కానీ మధ్యలో కానీ చాలా క్రిస్టల్ క్లియర్ సౌండ్ 5.1 వస్తుంది. ఎలాంటి హమ్మింగ్ కానీ నాయిస్ కానీ, ఓకేనా, మధ్యలో హ్యాంగ్ అవ్వడం కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ నాయిస్ ఎలాంటిది లేదు. ఓకే, చాలా క్రిస్టల్ క్లియర్ సౌండ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ టెక్నికల్ కుమార్. ఓకే, ఇంత మంచి సిస్టమ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, ఇటువంటి సౌండ్ సిస్టమ్ మీకు ఏమైనా కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, రిప్లై ఇవ్వడానికి కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా నేను టైం చూసి అయితే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.